మ్యామ్ ఈ యునానీ మెడిసిన్ ఒక వైద్యం అన్నారు, అసలు దేనికి ఇది చికిత్సగా వాడతారు మేడం? అన్ని డిసీజెస్కి వాడతారు మేడం. దీనిలో యునానీ మెడిసిన్లో సర్జరీ కూడా ఉంది, ఎంఎస్ కూడా ఉంది మాకు. అసలు సర్జరీ అన్న సబ్జెక్ట్ వచ్చిందే యునానీ మెడిసిన్ నుంచి. ఓకే మ్యామ్. కాకపోతే ఏంటంటే తెలంగాణలో మనకి కాలేజెస్ సరిగా లేవు, తెలంగాణలో ఇంకా డెవలప్ కాలేదు. బట్ అదర్ మీరు స్టేట్స్లో చూస్తే కనుక మోర్ దెన్ 5 నుంచి మోర్ దెన్ 8 కాలేజెస్ ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ కూడా మొత్తం ఇండియాలో టోటల్ 58 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి యునానీ. ఎవ్రీ ఇయర్ చాలా మంది బయటకు వస్తుంటారు. అది పెద్ద సముద్రం యునానీ వైద్యం అనేది. మెడిసిన్ అంటే మామూలుగా ఎంబీబీఎస్ అని తెలుసు, అందులో ఈ మధ్య కాలంలో మళ్ళా ఏమంటారు బొక్కలకు ఒక డాక్టర్ అని, పళ్ళకు ఒక డాక్టర్ అని, అంటే డెంటిస్ట్ అని, గైనకాలజిస్ట్ అని, సైకాలజిస్ట్ అని మెల్లమెల్లగా తెలుస్తూ ఉన్నాయి మేడం. దాని తర్వాత ఈ హోమియోపతి, ఆయుర్వేదిక్ తెలుస్తున్నాయి. ఇప్పుడు యునానీ గురించి జనాలు మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు మేడం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఎక్కువగా ఉండింది వరల్డ్ మొత్తం మీద యునానీ వైద్యమే. యునానీ మెడిసిన్లో యునానీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్షియన్ డాక్టర్ హకీం బూ అలీ సీనా సాహబ్ అనే ఒక డాక్టర్ ఉండేవారు. ఆ యునానీ డాక్టర్, పర్షియన్ డాక్టర్, ఆయన రాసిన బుక్ ఏదైతే ఉందో అల్ ఖానూన్ అంటారు దాన్ని, అల్ ఖానూన్ ఫిల్ తిబ్. ఆ బుక్ని దాదాపు ఒక 650 ఇయర్స్ వరకు దాన్ని ఆథెంటిక్ టెక్స్ట్ బుక్ లాగా ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు చదువుకొని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు.